ఇక మన్యం వీరుడు ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు కుమ్రం భీంను స్మరించుకుంది రాష్ట్రం. ఆయన వర్ధంతి సందర్భంగా జోడేఘాట్లో మంత్రులు నివాళులర్పించారు. కుమ్రం భీం స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్పారు. జోడేఘాట్లో ఏర్పాటు చేసిన మ్యూజియం, స్మృతివనంలను ప్రారంభించారు. మన్యం వీరుడు కుమ్రం భీం 76వ వర్ధంతిని అధికారికంగా నిర్వహించింది ప్రభుత్వం. కుమ్రం భీం జిల్లా కెరామేరి మండలంలోని జోడేఘాట్లో ఆదివాసీ పోరుబిడ్డ కుమ్రం భీం విగ్రహానికి రాష్ట్ర మంత్రులు చందులాల్, ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్న పూలమాల వేసి నివాళులర్పించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కుమ్రం భీం మ్యూజియాన్ని మంత్రి చందులాల్ ప్రారంభించారు. ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమించిన భీం సేవలను గుర్తు చేసుకున్నారు. కుమ్రం వంశస్థులు భీం విగ్రహం దగ్గర సంప్రదాయంగా ప్రత్యేక పూజలు చేశారు. కుమ్రం భీం వారసత్వాన్ని, పోరాట పటిమను, గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు 25 కోట్లతో ప్రభుత్వం స్మృతివనం ఏర్పాటు చేసిందన్నారు నేతలు. గిరిజన హక్కులు కాపాడేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఆ రోజు కుమ్రం భీం గారి చరిత్ర ఉండాలి, ఆదివాసుల మనోధైర్యం పెరగాలి, ఆదివాసుల ఆత్మగౌరవం పెరగాలనే ఉద్దేశంతోనే 25 కోట్ల రూపాయలతోనే ఇక్కడ మ్యూజియం కానీ విగ్రహం కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది చరిత్రలో ఒక శాశ్వతమైనటువంటి ఘటన. ఏదైతే జమీన్ కోసం పోరాటం చేసిందో అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి వల్ల అమలు చేస్తున్నట్టు మనకు తెలియదు కాదు. 25 కోట్ల రూపాయలతోని కుమ్రం భీం యొక్క విగ్రహాన్ని, అదేవిధంగా అక్కడ మ్యూజియంను భావి తరాల వారికి అందరూ కూడా కుమ్రం భీం చేసినటువంటి కార్యక్రమాలు చూపెట్టాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం మనం చేసుకుంటున్నాము. అంతకుముందు ఆదిలాబాద్ పట్టణంలో కుమ్రం భీంకు నివాళులర్పించారు మంత్రులు. గిరిజన ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. గోండు వీరుడు కుమ్రం భీం స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నామన్నారు మంత్రి జోగురామన్న. పలు పార్టీల నేతలు కూడా కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై ఉన్న కుమ్రం భీం విగ్రహానికి మంత్రులు ఐకే రెడ్డి, చందులాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. కుమ్రం భీం పోరాట స్ఫూర్తిగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.